కొలువుండేటి నీదో ఆలయము. ముగ్గురిపై అదేవిధంగా యొక్క గృహంపై ఈనాడు పవిత్రాత్మ సర్వేశ్వరుడు వేరు చేస్తూ ఉన్న తరుణంలో మనందరము కూడా ముగ్గురి కోసం, ఈ కుటుంబం కోసము ప్రార్థన చేయటకు దేవుడు ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి మనందరం కూడా లేచి నిలబడి ఈ యొక్క నూతన గృహాన్ని ప్రార్థన ద్వారా ఆవిష్కరించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఈ గృహమునకు ఇందు నివసించు జడ్డు రవి, జడ్డు అరుణ, జడ్డు ఆరాధ్య వారికి సమాధానము కలుగునుగాక, మీకును కలుగునుగాక. క్రీస్తు ప్రభువు కన్య మరియమ్మ గారి గర్భమున ఉద్భవించి మనతో నివసించెను. ఇప్పుడు ఆయన ఈ గృహమున ప్రవేశించి దీనిని ఆశీర్వదించ ప్రార్థించుము. క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ మీ మధ్య నుండునుగాక, మీ యందు సహోదరి సహోదర ప్రేమను పెంపొందించునుగాక. ఆయన మీ సంతోషములందు పాలు పంచుకొనుచు మీ దుఃఖ సమయములందు మేము ఓదార్చునుగాక. క్రీస్తు బోధనల ద్వారా ఆయన మాతృక ద్వారాను ఈ గృహమందు మీరు జీవించి దీనిని ప్రేమకు నిలయముగా చేయుదురుగాక. క్రీస్తు ప్రభుని మంచితనమును పలు దిక్కులు వ్యాపింప చేయుదురుగాక.
దివ్య నామమును సన్నుతించుదురు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మరణాదుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 103వ అధ్యాయము వచనములు 1-2 సెలవిస్తూ ఉన్నాయి. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా ఆయనను సన్నతింపుడు, ఆయన చేసిన ఉపకారములను వేరుని మరొకము అని ప్రభువు చాలా స్పష్టముగా మనకందరికీ కూడా కీర్తన గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజు జడ్డు రవి బాబాయ్, అరుణ పిన్ని, మరి అదే విధంగా ఆరాధ్య చెల్లి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఈ యొక్క నూతన గృహంలో ప్రవేశిస్తూ నూతన గృహాన్ని నిర్మించుకున్నటకు అనేక విధాలుగా దేవుడు వారికి సహాయం చేసినందుకు ఆశీర్వదించమని ఏ విధముగా అయితే పునీత పౌలు గారు చెప్పి ఉన్నారు, నీ దేహము ప్రభుని యొక్క ఆలయము. మరి మనందరము కూడా నివసిస్తూ ఉన్న ప్రతి గృహము కూడా దేవుడు మనతో నివసించే గొప్ప ఆలయము. మరి యొక్క ఆలయాన్ని నిరంతరము కూడా ప్రార్థనతో ఐక్యమత్యముతో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరి బాధలలో కష్టాలలో అన్నిత్యము కూడా తోడునీడుగా ఉంటూ దేవుని మహిమపరిచే ఒక గొప్ప గొప్ప గృహాన్ని ప్రభువు వీరికి ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క శుభదాయకమున ప్రభునకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క దివ్య బలి పూజలో నీవు నేను మనందరము కూడా యోగ్యముగా పాల్గొనడానికి ముందుగా మనము చేసిన తప్పిదములన్నిటినీ కూడా గుర్తించుకొని నిండు మనస్తాపముతో ప్రభుని యొక్క పాదాల చెంత ఆయన యొక్క శరణను మన్నింపును వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, దయ చూపండి.
స్తుతించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు ఇహ పరములను రెండింటిని పాలించుచున్నారు. మీ యందు విశ్వాసముతో మీ చెంతకు వచ్చిన మమ్ము కనికరించి మా ప్రార్థనలను ఆలకించి ఈ ప్రపంచంలో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లు, నిజమైన శాంతి సమాధానములు వెరివిల్లినట్లు అనుగ్రహింపము. మీ శాశ్వత సంకల్పముతో కుటుంబ జీవితమును నెలకొల్పితిరి కావున మీ సేవకులైన జడ్డు రవి, అరుణ ఆరాధ్యుల ప్రార్థనలను దయతో ఆలకింపము. మీ జనితైక కుమారుని పవిత్ర కుటుంబపు ఆదర్శమును గైకొని గృహస్థ జీవితపు సుగుణములను పాటింతురుగాక. ప్రేమ బంధముతో కలిసి జీవింప మాపై కరుణింపము. తద్వారా మేము ఒకనాడు మీ గృహంలో ప్రవేశించి నిత్య ఆనందమును బహుమతిగా పొందుదుముగాక. మీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. నేను సియోను పక్షమున మాట్లాడకుండా ఉండజాలను, నేను యెరూషలేము పక్షమున సంభాషించి తీరెదను. ఆ నగరము విజయము వేకుమ వెలుగు వలె ప్రకాశించును. ఆ పట్టణపు రక్షణము చీకటిలో దీపము వలె మెరయును. యెరూషలేము జాతులు నీ విజయమును గాంచును, రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజమకుటముగా ఒప్పుదువు. నిన్నిక పరిక్త ఎస్తే అని పిలువరు, నీ భూమినిక విలువబడిన భార్య అని పిలువరు. నిన్ను దేవునికి ఆనందదాయిని అని పిలుతురు, నీ భూమిని వివాహిత అని పిలుతురు. వరుడు కన్యను పరిణయమాడినట్లే నిన్ను పునర్నిర్మించు ప్రభువు నిన్ను చేపట్టును. వరుడు తన వధువును చూసి ఆనందించినట్లే నీ దేవుడు నిన్నుగాంచి సంతసించును. ఇది ప్రభువు వాక్కు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది,
ఒకే ఆత్మ తన ఇష్టం అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరంను వసగుచున్నాడు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము వచనంలో 4 నుండి 11 వరకు. సహోదరులారా, కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వారిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతుల్లో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకుని ప్రభు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవకులను అందరకును ఒకే దేవుడు సామర్థ్యం నొసగును. అందరి వీలు కొరకై ఒక్కొక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది. ఒకే ఆత్మ ఒకరికి వివేకపూర్వక వాక్కును, మరి ఒక్కరికి విజ్ఞానపూర్వక వాక్కును వసగుచున్నాడు. ఒకే ఆత్మ ఒకరికి విశ్వాసము, మరి ఒక్కరికి స్వస్థపరచు శక్తిని ఇచ్చుచున్నాడు. ఆత్మ ఒకరికి అద్భుతములు చేయ శక్తిని, మరి ఒక్కరికి ప్రవచనా శక్తిని, వేరొకరికి ఆత్మలను వివరించే శక్తిని ఇచ్చుచున్నాడు. ఒకరికి వివిధములకు భాషలలో మాట్లాడగల శక్తిని, వేరొకరికి ఆ భాషల అర్థమేమియో వివరింపగల శక్తిని ఇచ్చుచున్నాడు. కానీ వీటన్నింటినీ చేయు ఆత్మ ఒక్కడే. తన ఇష్టం అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమును ఆయన వసగుచున్నాడు. ఇది ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెళ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడి ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అని అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలు ఉండెను.
ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపడి పెద్ద ద్రాక్ష రసముగా మారినటువంటి ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుణ్ణి పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. ఇది క్రీస్తు సువిశేషము. నేటి వేడుకను 4 పదాలలో వివరిస్తాను. అంటే ఆ 4 పదాలు అయిపోతే ప్రసంగం అయిపోయినట్టు కాదు. అట్లీస్ట్ విచారణకులు ఒక అర్ధగంట చెప్పమన్నారు. పదపాద మా ఇష్టమాట. ఓకే, మన విచారణ ఫాదర్ జోజప్ప ఫాదర్, ఫాదర్ పుష్పరాజ్, ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్, ఫాదర్ వినయ్, ఫాదర్ అనిల్ మరియు నేను జడ్ కుటుంబం యొక్క గృహ ప్రవేశ సందర్భంలో ఈ వేడుకలో మీతో కలిసి, బంధుమిత్రాలతో కలిసి దేవునికి కృతజ్ఞతలు తెలుపుటకు, మరి ముఖ్యంగా ఈ యొక్క సముదాయమును, ఈ యొక్క గృహమును మీ కుటుంబానికి దేవుడు ప్రసాదించినందుకు మీతో కలిసి మేము ఆనందిస్తున్నాం. ఆ 4 పదాలు ఏంటంటే, 2 పదాలు నేటి సంఘ ప్రార్థనలో మనం విని ఉన్నాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీవు ఇహమును పరమును రెండింటిని పాలించుచున్నావు. ఇహము అంటే ఏంటి? ఈ లోకం కదా. బయట ఉన్న వాళ్ళకి కనపడుతుందా? ఇక్కడ స్క్రీన్ ఉంది కదా. ఓకే, అంటే వాళ్ళు అక్కడి నుంచి ఆన్సర్ చేయలేదు కాబట్టి. ఇహము అంటే ఈ లోకము, పరము అంటే పరలోకము. 3వది ఏంటంటే గృహము. ఇహము, పరము, గృహము. 4వది అనిల్ ఫాదర్ ఎంతో చాకచక్యంగా ప్రవేశవచనంలో పలికి ఉన్నారు. కీర్తన గ్రంథం నుంచి చెప్తూ, కీర్తన గ్రంథం కాదు, కీర్తన గ్రంథం నుంచి చెప్పి తర్వాత పౌలు మహర్షి మన జీవితాలను, మన దేహాలను పవిత్రాత్మకు నిలయాలుగా మలచుకోవాలని చెప్పి ఉన్నారు. ఇప్పుడు 4: ఇహము, పరము, గృహము, దేహము. ఇహము, పరము, గృహము. నేటి ఈ నూతన గృహము, మన దేహాలన్నీ పవిత్రాత్మకు నిలయాలుగా మారాలి. మనందరి సమక్షంలో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగినట్లయితే, ఎవరు చాలా దగ్గర నుంచి ఎక్కువ దూరం ప్రయాణించకుండా ఈ వేడుకకు వచ్చారంటే ఎవరు చెప్తారు? పక్కనున్న సలివిండ్ల భాస్కర్ కదా, లేకపోతే అంతోరెడ్డి అన్న, అదే ఇల్లు. దూరం నుంచి వచ్చింది ఎవరంటే ఎవరు? ఫాదర్ అనిల్, నేను. యాక్చువల్గా ఫాదర్ అనిల్ నేను ఒకే రోజు బయలుదేరాము అమెరికా నుంచి. ఈ గృహ ఆశీర్వాదానికి వస్తున్నట్టు ఫాదర్ నాకు చెప్పలేదు, కానీ ఏదో జూబిలీ ఉందని చెప్పారు. ఒకే రోజు బయలుదేరాము. మా ఇద్దరు లగేజ్ కూడా అక్కడ ఆగిపోయింది. మళ్ళీ ఒకే రోజు తిరిగి వెళ్తున్నాం. కానీ ఈ యొక్క సందర్భంలో గురువుల సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో
నేటి పట్టణాలను ఒకసారి మనం ధ్యానిద్దాం. నేటి 3 పట్టణాలు కూడా సమృద్ధి అనే అంశాన్ని మనకు తెలియజేస్తున్నాయి. సమృద్ధి. మొదటి పట్టణాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే యెషయా గ్రంథము. ఇప్పుడు మనం సామాన్య కాలంలో ప్రవేశించి ఉన్నాం. ఆగమన కాలంలో 3వ ఆదివారంలో మరియు ఆ 3వ ఆదివార వార దినములలో ఈ యొక్క పట్టణాన్ని మనం విని ఉన్నాం. దేవుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యందు ఆనందించుచున్నాడు. వారిని వదిలిపెట్టకుండా, వినాశనానికి గురి కాకుండా, వారిని సమృద్ధిగా ఫలప్రదమవునట్లు వారిని దీవించుచున్నాడు. చూడండి ఆ ఆశీర్వాదం ఎటువంటిదో. ఆ ఇశ్రాయేలు నగరాన్ని చీకటిలో దీపము వలె నిలుపుతున్నాడు. ఆ ఇశ్రాయేలు జాతికి ఒక నూతన నామాన్ని, ఒక నూతన పేరును, ఒక నూతన ఉనికిని, ఒక ఔన్నత్యాన్ని దేవుడు ప్రసాదిస్తున్నాడు. చూడండి మళ్ళీ ఈ భూమిని దేవుడు వివాహమాడుతున్నాడు. దేవుడే స్వయాన వివాహమాడుతుంటే ఈ ఇహాన్ని పరము నుండి దిగి వచ్చిన దేవుడు నేటి రోజున ఈ గృహమును కూడా వివాహమాడుతున్నాడు. దేనికోసం? నిండుగా ఫలించాలని. రవణ, అరుణక్క, ఆరాధ్య. నేను అమెరికాకి వెళ్ళ ముందు నుంచే రవణ అంటుండేవాడు స్కూల్లో పనిచేసినప్పుడు, ఏం ప్రవీణ్ ఎప్పుడు వెళ్తున్నావు అమెరికా అని ఎప్పుడు నన్ను ప్రోత్సహించేవాడు. కానీ ఇప్పుడు ఈ యొక్క గృహాన్ని చూస్తుంటే వారితో కలిసి ఎంతో సంతోషం. ఎందుకంటే దేవుడు స్వయాన ఈ గృహాన్ని వివాహమాడుతున్నాడు. సమృద్ధిగా ఉండాలని దేవుడు మిమ్ము చూసి ఆనందించుచున్నాడు, సంతసించుచున్నాడు. ఈ జడ్డు కుటుంబం యొక్క ఆనందంలో పాలు పంచుకుంటూ వచ్చిన మనందరం కూడా మన గృహాలను సమృద్ధిగా, మన గృహ జీవితమును నిండుగా జీవించాలంటే మనం దేవునితో సఖ్యత చెందాలి. దేవుడు మనతో సత్సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నప్పుడు మనకు కూడా మన స్పందనను తెలియచేయాలి. అందుకే మన జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారు అమోరిస్ లెటీసియా అనే విశ్వలేఖలో మొట్టమొదటి వాక్యం ఇలా చెప్తున్నారు: The joy of the family is the joy of the church. కుటుంబములో ఉండే ఆనందమే శ్రీ సభ యొక్క ఆనందం. మన కుటుంబాలు, మన గృహాలు ఎప్పుడైతే ఆ ఆనందంతో విలసిల్లుతుంటాయో అప్పుడే శ్రీ సభలో ఆనందం ఉంటుంది. ఈరోజు మనం ఈ 4 అంశాలను, ఇహము, పరము, గృహము, దేహము, సమృద్ధిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎటువంటి ఆనందాన్ని, ఎటువంటి సంతసముతో మనం దేవునికి మన స్పందనను తెలియజేస్తున్నామని ఆలోచించాలి, ధ్యానించాలి. 2వ పట్టణంలో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ. ఎవరో అన్నారు, నేను బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, భాస్కర్, సల్విళ్ళ భాస్కర్, ఫాదర్ వెళ్ళి ఇల్లు చూద్దామని. నేను అన్నాను, మేము తర్వాత ఎలా ఆశీర్వదించాలి తర్వాత చూస్తానని చెప్పాను. ఎందుకంటే నేను ఆశీర్వదించే ముందు నాకు ఇంటిని, నూతన గృహాన్ని చూడడం ఇష్టం ఉండదు. ఎందుకంటే టీజర్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినట్టుంది అనమాట. సో ఫాదరు మీరందరూ పట్టణాలు చదువుతున్నప్పుడు నేను లెక్క పెట్టాను మెట్లు ఎన్ని ఉన్నాయని. అక్కడి నుంచి లెక్క పెట్టాను, ఇక్కడికి వచ్చే కల్లా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ కొంతమంది బ్లాక్ చేశారు. ఏం కాదు, కూర్చోవచ్చు మీరు. 2వ పట్టణంలో దేవుడు మనకు ఆ వరాలను ఇస్తున్నప్పుడు ఏదో 1, 2 ఇవ్వరు, ఫలప్రదంగా ఇస్తుంటారు. అదే చెప్తున్నాడు, కృపావరములు అనేకములు. ఈరోజు ఈ గృహానికే కాదు, ఈ కుటుంబానికే కాదు, మనందరి విశ్వాస జీవితంలో మన వికాసానికి దేవుడు అందించే, దేవుడు ప్రసాదించే వరాలు ఆ మెట్లు కంటే ఎక్కువ. మరి అటువంటి కృపావరాలను
ప్రసాదిస్తున్నప్పుడు మనం మన ఇష్టానుసారం జీవించకుండా దేవునికి ప్రీతికరమైన జీవితముగా, ప్రీతి పాత్రముగా జీవించాలి. ఒక సంవత్సరం క్రితం నేను ఇండియా వచ్చినప్పుడు ఇక్కడంతా ఆ రోజులోనే ముగ్గు పోసారు అనుకుంటా, ఒక 1 year అయింది కదా ఇదే సమయంలో. అప్పుడు చూసినప్పుడు నేను రవణ్ అడిగాను, అన్న నీ బ్లూ ప్రింట్ ఎలా ఉందంటే ఫుట్ ప్రింట్ ఈ బిల్డింగ్. ఏమో ప్రవీణ్ మరి ఇప్పుడైతే అంత ప్లాన్ లేదని చెప్పాడు, కానీ ఇప్పుడు చూస్తుంటే ఎంత సుందరముగా ఈ యొక్క గృహము. ఎందువలన దేవుడు ఈ కుటుంబానికి ఏదో ఒక్క వరమే ఇవ్వట్లేదు, సమృద్ధిగా ఇస్తున్నాడు. దేవుడు ఈ కుటుంబంతో ఒక సంబంధాన్ని, ఒక ఒడంబడికను, ఒక నూతనత్వాన్ని, ఒక నూతనీకరణను ప్రారంభిస్తున్నాడు ఈ రోజు ఈ యొక్క ఆశీర్వాద సమయంలో. ఈ గృహముకే కాదు, మన దేహాలకు, ఇహానికి ఇస్తూ మనందరినీ పరలోకం వైపు, పరము వైపు నడిపించడానికి మనలను సన్నుద్ధులను చేస్తున్నాడు, మనలను స్వాగతిస్తున్నాడు. మరి ఈ సమృద్ధి అనే అంశాన్ని సువిశేష పట్టణంలో మరింతగా మనం ఆలోచించి ఉన్నాం. ఒక పెళ్లి జరిగాను, కానా అనే పల్లెలో ఒక పెళ్లి జరిగెను, అక్కడ ద్రాక్షారసము తక్కువ పడెను. మనందరి గృహాలలో ఎప్పుడైతే మనం దేవుడు ప్రసాదించే ఆ ఆత్మ వరాలకు సరైన విధంగా స్పందించటం స్టాప్ చేస్తామో అప్పుడు మన ద్రాక్షారసాలు కూడా మన జీవితాలలో, మన గృహాలలో, మన దేహాలలో కొరత పడుతుంటాయి. ఎన్నో కారణాలు ఉండొచ్చు. గృహస్థ క్రైస్తవులారా, ఈ రోజుల్లో దేవుడు మన జీవితాలను మనకు వసగిన అంతస్తుల ద్వారా, స్థాయి ద్వారా, ఉద్యోగాలు కావచ్చు, మనకుండే సత్సంబంధాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా ఎంతో సమృద్ధిగా ఆశీర్వదిస్తున్నాడు. కానీ అప్పుడప్పుడు మనం ఈ ఆత్మవరాలకు బాహాటంగా కనిపించే మాత్రమే కాకుండా ఈ ఆత్మవరాలను పక్కన పెడుతుంటాం. అప్పుడు మనం ఆ కొరతను అనుభవిస్తుంటాం. ఆ సమయంలో ఎవరి వద్దకు వెళ్ళాలి? మనకు ఆకలి అయితే ఎవరి వద్దకు వెళ్తాం? మొట్టమొదటిగా బావాజీకి వెళ్తామా? ఇంట్లో ఎవరి వద్దకు వెళ్తాం? ఇంతమంది అమ్మలు ఉన్నారు, చెప్పండి. ఎవరు అంటున్నారు అమ్మ అని గట్టిగా. మళ్ళీ ఒకసారి అమ్మా, అమ్మ వద్దకు వెళ్తాం. కానీ అమ్మలు ఎప్పుడు మాట్లాడరు కదా, ఎంత చేసినా కానీ మీరంతా ఇప్పుడు బిహైండ్ ద స్టేజే కదా, అవునా కాదా? అవునా కాదా? దాని కదా వేస్తారండి, దానికి కూడా వేస్తారట అమ్మలు. అమ్మ వద్దకు వెళ్తారు. వారు కూడా ఎక్కడికి వెళ్ళారు? మరియ తల్లి వద్దకు వెళ్ళారు. ఈ స్టాచ్యూ మరియ తల్లే కదా, మరియ తల్లి వద్దకు వెళ్ళారు. కానీ చూడండి, మరియ తల్లి చెప్పిన మాటలు, ఆత్మవరాలతో నింపబడిన తల్లి పలికిన మాటలు. ఏ ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళమని చెప్పలేదు ఆమె. చెప్పిన మాటలు ఆయన చెప్పినట్లు చేయుడు. చూడండి, సువిశేషాలలో మరియ తల్లి పలికిన చివరి మాటలు అవే. మరియ తల్లి పలికిన చివరి మాటలు, నా కుమారుడు యేసు చెప్పినట్లు చేయాలి. ఈరోజు ఈ కుటుంబము, మనందరి కుటుంబాలు కూడా ఈ ఆత్మవరాలతో నింపబడాలంటే మొదటి పట్టణంలో యోషయా ప్రవక్త పలికినట్లు దేవునితో ఆ వివాహ బంధములో, ఆ సమృద్ధి పదంలో నడపబడాలంటే మనం మరియ తల్లి చెప్పినట్లు, ఆయన చెప్పినట్లు చేయుడు. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ, వాట్ ఎవర్. ఈ రోజుల్లో మనం ఆ వాట్ ఎవర్ అనేదాన్ని అన్నిటిలో ఉపయోగిస్తూ ఆత్మ సంబంధ విషయాల్లో మాత్రం వదిలేస్తాం. అందుకని మనకేమవుతుంది? ఆ కొరత.
ఈరోజు ఈ యొక్క గృహాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తూ ఆ కొరతను తీసివేస్తున్నాడు. ఈ గృహములో, ఇహములో, మన దేహాలలో కూడా. ఎందుకంటే మనం ఇహలోకంలో జీవిస్తున్నప్పటికీ పరలోక ప్రజలము పవిత్రాత్మకు ఆలయములు. ఆ సమృద్ధిని మనం అనుభవిస్తున్నాం. కానీ యేసు ఏం చెప్పాడు? ఆ బాణలను నీటితో నింపుడు. మనం దేవుని వద్దకు వెళ్తున్నప్పుడు మనకున్న వాటిని యేసు వద్దకు తీసుకువెళ్ళాలి. వాళ్ళు ఏం చేశారు? వారి కొరతను నింపేశారు. చూడండి, 6 రాతి బాణలు. 6 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో ఇన్కంప్లీట్నెస్, ఇంపర్ఫెక్షన్, అసంపూర్ణతకు చిహ్నం, పరిపూర్ణత కాదు. వారి యొక్క అసంపూర్ణతను యేసు వద్ద పెట్టినప్పుడు యేసు దానిని పరిపూర్ణత గావించాడు, సమృద్ధి గావించాడు. మనందరం కూడా మన దేహాలలో, మన గృహాలలో, మన సంఘాలలో ఉన్న అపరిపూర్ణతను ఎప్పుడైతే దేవుని వద్దకు తెస్తామో దేవుడు దానిని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సమృద్ధిగా. ఆ ఒక్కో బాణలో ఎన్ని పడతాయన్నారు? 30 గ్యాలన్స్, అంటే 30 సమ్ లీటర్స్. 30 × 6 ఎంత? 180 degrees. When we bring 180 degrees to God, God will do 360. 360 డ్రోన్ వ్యూ తెలుసా? ఈ రోజుల్లో ఏ ఫంక్షన్కి వెళ్ళినా కానీ డ్రోన్ ఎగరేస్తున్నారు. డ్రోన్ వ్యూ అంటే ఏంది? మామూలుగా ఫోటో తీస్తే ఎలా ఉంటుంది? 1 way కదా. డ్రోన్ ఎలా తీస్తారు? 360 degrees వస్తుంది. So when we take what we have to God, God will do 360 degrees for us. డ్రోన్ వ్యూ ఇంకా కంప్లీట్. అది ప్రతి ఒక్క అణువును చూపిస్తాడు. అది ఆ డ్రోన్ వ్యూలో ఎంత పైకైనా వెళ్ళచ్చు, ఎంత కిందకైనా రావచ్చు. కానీ ఆ వ్యూ రావాలంటే, ఆ స్పష్టత రావాలంటే మనం ఏం చేయాలి? మనకున్న అపరిపూర్ణతను, మనకున్న లోటుపాట్లను దేవుని వద్దకు తీసుకువెళ్ళాలి. అప్పుడు ఆ సమృద్ధిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి రోజున జడ్డు వారి కుటుంబంలో దేవుడు ఈ సమృద్ధిని ప్రసాదిస్తూ ఈ నూతన గృహము ద్వారా వారి జీవితంలో ఆ కొరతను తీసివేస్తూ మరియ తల్లి ప్రార్థనా సహకారం ద్వారా, ప్రోద్బలం ద్వారా, ప్రోత్సాహం ద్వారా ఎలాగైతే ఆ పరలోక తల్లి ఆయన చెప్పినట్లు చేయుడు అని ఆ కానా పల్లెలో వారిని ప్రోత్సహించిందో, మనం కూడా మన కొరతలను దేవుని వద్దకు తీసుకువెళ్ళి ప్రదర్శించినట్లయితే ఆత్మవరాలను మనం నిండుగా పొందుకుంటూ ఆ సమృద్ధిని యెషయా ప్రవక్త పలికినట్లు స్వయాన దేవునితో వివాహం చేయబడదు. దేవుడు మన ఎడల సంతసం చెందు. మరి అటువంటి సంతసాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, పరిపక్వతను, పరిపూర్ణతను దేవుడు ఈ రోజున, ఈ గడియలో నిండైన ఆత్మ ఫలాల ద్వారా జడ్డు వారి కుటుంబంలో దయచేస్తూ మనందరికీ కూడా ఈరోజు అటువంటి ఆత్మ ఫలాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తూ దేవుడు మన ఎడల సంతసం చెందుచున్నాడు, సంతోషిస్తున్నాడు. మనందరం చేయవలసింది ఒకే ఒకటి, మరియ తల్లి ఆహ్వానాన్ని స్వీకరించి యేసు చెప్పినట్లు చేయటం. అట్లు చేసినచో మన దేహాలు, మన గృహములు, ఇహము అన్నీ కూడా పరము వైపు పరుగులు పెట్టను. ఆమేన్.
మనందరం కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించడం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుస్తున్నాను. అతనికి ఏకైక మధ్యకనాథైన యేసుక్రీస్తునిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. రాజ్యములకు అధికారములను సమాధిలో ఉంచుకొనుము. పాతాళముకు దిగి మూడవ రోజు చనిపోయిన లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని ప్రభుత్వం చేయుచున్నాను. అక్కడ నుండి జీవించేవాళ్ళను చనిపోయిన వాళ్ళను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధాత్మతో సంబంధాలు విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్యజీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రేమగల మా ప్రభువు, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో మా మనసులలో, హృదయాలను, మా కుటుంబ తలంపులన్నిటినీ కూడా మీ సాన్నిధ్యంలో పెడుతూ ఉన్నాం ప్రభువు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా హైదరాబాద్ పీఠాధిపతులను, సకల పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఈనాడు ఈ యొక్క గృహ దివ్య బలి పూజలో పాల్గొని ఉన్న గురువులను, కన్యాస్త్రీలను, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ యొక్క పరిశుద్ధ మార్గంలో వాక్యానుసారముగా జీవించుటకు, మీ యొక్క తిరుసభను 30 60 100 ఆశీర్వదించి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క పరమును చేరుటకు కావలసిన అనుగ్రహాలను పొందుటకు మమ్ములను మేము సిద్ధము చేసుకుని మీకు అనుగుణముగా జీవించుటకు కావలసిన అనుగ్రహాలను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల మా ప్రభువా, మా దేశమును, మా రాష్ట్రమును పరిపాలిస్తున్న నాయకులను దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క పరిపాలన కాలంలో ప్రజల యొక్క శ్రేయస్సుని గుర్తించి నిరంతరము కూడా ప్రజల కోసము పాటుపడే జ్ఞానాన్ని, శక్తిని వారికి దయచేసి స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో సేవను అందించే గొప్ప వరములను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల మా ప్రభువా, ఈనాటి సువిశేష పట్టణములో తల్లి మరియ మాత ఏ విధముగా అయితే సేవకులను ఆయన చెప్పినట్లు చేయమని చెప్పిన విధముగా మా జీవితంలో కూడా ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభువుకు దగ్గరగా ఉంటూ క్రీస్తు ప్రభుని యొక్క వాక్యానుసారము జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా తీర్చిదిద్దమని, ఆశీర్వదించమని, మీ యొక్క జ్ఞానంతో నింపి ఎల్లప్పుడూ కూడా పవిత్రాత్మ వరాలతో మా యొక్క జీవితాలను ప్రభుని యొక్క బాటలో నడుచుకునే విధముగా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల మా ప్రభువా, ఈనాడు యొక్క నూతన గృహాన్ని ఆవిష్కరించుకుని ఉన్న జడ్డు, రవి, అరుణ మరియు ఆరాధ్యాలను దీవించి ఆశీర్వదించమని, జడ్డు నూతరెడ్డిని కూడా దీవించి ఆశీర్వదించి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎల్లవేళలా మీ యొక్క రెక్కల కాపుదలలో ఉంచి కాచి కాపాడుతూ ఆర్థికముగా, శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా నిరంతరము కూడా 30 60 100 అభివృద్ధి చెందినట్లుగా ఎల్లవేళలా ఎటువంటి ఆటంకములకు గురి కాకుండానట్లు కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల మా ప్రభువా, ఈనాడు యొక్క వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్క బిడ్డను, వారి యొక్క కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ కూడా వారు చేయి పనులలో తోడుగా ఉంటూ మీ యొక్క రెక్కల కాపుదలలో ఉంచి కాచి కాపాడుతూ మీ యొక్క విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో 30 60 100 వర్ధిల్లునట్లుగా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల మా ప్రభువా, కీర్తి శేషులైన జడ్డు ప్రకాశమను మరి మా యొక్క జడ్డు వారి కుటుంబంలో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క కుటుంబంలో మరణించిన బిడ్డల యొక్క ఆత్మలను, ముఖ్యముగా ఈ యొక్క సంగారెడ్డి విచారణలో ఎన్నో సేవలను అందించి మరణించిన గురువుల యొక్క ఆత్మలను, కన్యాస్త్రీల యొక్క ఆత్మలను, సకల విశ్వాసులను, దిక్కులేని ఆత్మలను, ఉద్ధరించు స్థలమున్న ఆత్మలను దయగల ప్రభువ వారి యొక్క పాపములను మన్నించి వారికి నిత్య విశ్రాంతిని దయచేసి మీ యొక్క పరలోకములో మా అందరి కోసం కూడా ప్రార్థించే భాగ్యాన్ని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది క్షణాల పాటు మనముగా మనలో ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రార్థించుదాము. ప్రేమగల మా ప్రభువా, మీరే పలికి ఉన్నారు, అడుగుడు నీకు వసుకబడను, వెదకుడు దొరుకును, తట్టుడు మీకు తెరవబడనని పలికిన ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధ సమయంలో జడ్డు రవిని
అరుణాను మరియు అదేవిధంగా ఆరాధ్యాను జడ్డు రోజురెడ్డిని నీకు సమర్పిస్తూ ఉన్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరిని గురువులు, కన్యాస్త్రీలు, మీ విశ్వాసులందరినీ కూడా మీ పాద సన్నిధిలో సమర్పిస్తూ ఉన్న తరుణంలో ప్రభువా, మేము చేసిన విన్నపాలను, మాలో ఉన్న ప్రతి ఒక్క విన్నపాన్ని మీరు శుద్ధి చేసి మా జీవితాలకు సమర్పించమని ఈ మనవులన్నిటిని మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. సర్వేశ్వరునికి అంగీకారమగినట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమకలుగును, మన ప్రవేశం కొరకును, తన పవిత్ర క్రీస్తు ప్రవేశం కొరకును, మీ కరుణ ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలిని మీ కుమారుని జ్ఞాపకార్థముగా నిర్వహించినప్పుడెల్లా మా రక్షణ కార్యము తిరిగి నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు మీ సహాయమును దయచేయము. మేమిప్పుడు ఈ సమాధాన బలిని మీకు అర్పించుచున్నాము. మా కుటుంబములను మీ ప్రేమ యందును, శాంతి భద్రతల యందును స్థిరపరచమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితిరి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు వారు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు వారు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా,
పిత, మీరు నిక్కముగా పవిత్రుడు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరిచి ఉన్నారు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను పిలుచుచున్నారు. రక్తములు అగునుగాక, వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుధమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వీక్షీయుడని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభను ప్రీతి
ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాల్చున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడు మా ప్రాంత జగద్గురువును మా కులాంటి పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులను నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యుద్ధను దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమును చేరిన మీ ప్రజల్లో మానవులను ఆలకింపము. దయగల తండ్రి, నాలుగు దశలు చెదరైన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ ప్రేమే ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మరి ముఖ్యముగా జడ్డు ప్రకాష్ వారిని ఆశీర్వదించి దీవించి ప్రకాశమును ఆశీర్వదించి ఆమె కావాల్సిన నిత్య విశ్రాంతిని ప్రసాదించమని వేడుకుందాం. అదేవిధముగా అరుణ వారి కుటుంబంలో మరణించినటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. మేము అతడి చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. వారి ద్వారా మీరు సకల మేలుల లోకమునకు దయచేయుచున్నావు. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహ
మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించరు వారా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రభువు దయచేసిన సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన ప్రభువు. ఈ గొర్రెపిల్ల మీదకు పిలువబడిన వారందరూ ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమును కాపాడుగాక. సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదమును కేవలము కథోలికులు మాత్రమే స్వీకరించాలి. మిగతా సహోదరి సహోదరులు మీ స్థానంలోనే కూర్చొని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం.
ఓ ప్రభువా, మీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృంభరింపుము. మీరు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనస్సు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. స్వర్గపు దివ్య సంస్కారముతో మీ విశ్వాసులను తృప్తిపరచుచున్నారు. వారందరూ మీ జనితైక కుమారుని పవిత్ర కుటుంబపు మార్గదర్శకమైన ఆదర్శమును నిత్యము అనుసరించినట్లు కృప చూపుము. ఈతి బాధల పరీక్షలను అధిగమించిన పిమ్మట పవిత్ర కుటుంబముతో పాటు శాశ్వతముగా శాంతిలో జీవింప కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ఎన్నో వ్యయ ప్రయాసలతో ఈ యొక్క కుటుంబము ఈనాడు యొక్క నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా క్రీస్తునాథుని యొక్క దీవెనలను పొందుతూ ఈ యొక్క గృహాన్ని ఆవిష్కరించుకుని ఉన్నారు. మరి దేవాది దేవుడు జడ్డు లూత్రెడ్డి కుమారుడైన జడ్డు రవి, కోడలు జడ్డు అరుణ మరియు మనవరాలు జడ్డు ఆరాధ్య ఈ యొక్క నూతన గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయపడినందులకు మనందరము కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియజేద్దాం. మరి ప్రత్యేకముగా జడ్డు రవి బాబాయ్కు, పిన్నమ్మకు మరియు చెల్లెమ్మకు ముగ్గురికి కూడా ఈ యొక్క నూతన గృహ ఆవిష్కరణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈనాడు ఆహ్వానించిన వెంబడే మన మధ్యకు గురువులు వచ్చి మన కోసము ప్రార్థించి ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా ఈ కుటుంబాన్ని ఇక్కడ ఉన్న మనందరినీ కూడా ఆశీర్వదించినందులకు గురువారులందరికీ మరియు కన్యాస్త్రీలకు కూడా మనందరం గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి మన యొక్క విచారణలో మన విచారణ గురువు ఫాదర్ జోజప్ప గారు ఎన్నో విధాలుగా సహాయపడుతూ ఉన్నారు. ఆయనతో నాకు పరిచయం లేకపోయినా మాట్లాడిన కొద్ది నిమిషాల్లోనే నేను గ్రహించాను. ఆయన ఎంతగానో కుటుంబాలకు ఎంతగానో దగ్గరగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ఆప్తులుగా భావిస్తూ అందరితో కూడా చక్కగా పలకరిస్తూ బంధుత్వంతో కలుపుకునే ఒక గొప్ప మనస్తత్వం అని నాకు అర్థమైనది. మరి యొక్క నూతన గృహాన్ని ఆశీర్వదించుటకు అనేక విధాలుగా ప్రతి విషయంలో ఆధ్యాత్మికముగా ప్రతి విషయంలో కూడా మన విచారణ గురువులు సహాయపడినందులకు మన విచారణ గురువులైన ఫాదర్ జోజప్ప గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి అదే విధంగా ఈ యొక్క నూతన గృహానికి నిర్మించుకోవడానికి ఆర్థికంగా కావచ్చు, అనేక విషయాలలో కూడా తోడు నీడిగా ఉన్న ప్రతి బిడ్డకు మరి యొక్క గృహాన్ని నిర్మించడానికి ఎంతో ప్రయాసపడిన ప్రతి పని వారికి, తోబుట్టువులకు, బంధుమిత్రాదులకు, ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క జడ్డు వారి కుటుంబం తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మరి ఒకసారి చేసిన గురువులందరికీ రవి, అరుణ, ఆరోగ్య కుటుంబం ధన్యవాదాలు తెలుస్తున్నాను. అదేవిధంగా శ్రేయోభిలాషులకి, బంధుమిత్రులకి అందరికి కూడా మా వందనాలు. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత చిన్న కార్యక్రమం ఉంటుంది, స్టార్టింగ్ ఫంక్షన్ కార్యక్రమం ఆరాధ్య అవుతుంది ఇక్కడ. సో దయచేసి అందరూ అక్కడ స్టేజ్ దగ్గర ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరం కూడా వీక్షిస్తున్నాం. ఏలిన వారు మీతో ఉందురుగాక. ప్రభుని యొక్క ఆశీస్సులు పొందడానికై మీ యొక్క శిరములను వచ్చి ప్రార్థించండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ప్రభువు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభువు మీకు అమితముగా దయచేసి మీ ఇహలోక కృషిని ఫలింపచేసి
మీరు సంతోషముతో నిత్య జీవములో ప్రవేశించినట్లు కృప చూపునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను మన కుటుంబాలను ప్రభువు దీవించి ఆశీర్వదించి ఎల్లప్పుడూ కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము.